ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో ఆంజనేయుడు హనుమ అయిన కథ గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదములు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆంజనేయుడు హనుమ అయిన కథ గురించి తెలుసుకుందాం. ఆంజనేయుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు ఆకలిగా ఉందని అమ్మని అడిగాడు ఏమైనా పెట్టమని. ఆమె పండిన పళ్ళు చెట్టుకు ఉంటాయి, కోసుకొని తినమనింది. అప్పుడు సూర్యోదయం అవుతూ ఉంది. అరుణ కాంతితో సూర్యుడు ఉండడం వల్ల పండుగ భావించిన ఆకాశానికి ఎగిరి సూర్యుని పట్టుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం. రాహు సూర్యుని కబలించాలి. తాను చేయవలసిన పని ఇతరుని చేయడం చూసి కోపం వచ్చింది. నేరేడు పండులాగా నల్లగా ఉన్న రాహును చూసి పండు అనుకొని పట్టుకోబోయాడు. అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు. తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు. దాన్ని కబలించాలని మీదకు దూకాడు. ఇంద్రుని ఆశ్చర్యము, కోపము వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా, తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నోటిలో సూర్యబింబాన్ని ఉంచుకునే ఆంజనేయుడు ఆ రెండిటిని 2 వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు. దేవతలంతా వచ్చి సూర్యుడు లేకపోతే ప్రపంచానికి చాలా నష్టమని, యజ్ఞాది క్రతులు చేయడం కుదరదని అతని నచ్చజెప్పారు. వాళ్ళు మాట విని తాను నోటితో మింగిన సూర్యుని వదిలేశాడు. ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక అర్ధనేయుడు ఏమారు పాటుగా ఉండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు. అది అతని దవడకు తగిలి నెత్తురు గడ్డ కట్టి సృహ కోల్పోయాడు. వాయువుకి ఈ విషయం తెలిసినా వీచటం మానేశాడు. ప్రపంచం గాలి లేక స్తంభించిపోయింది. మళ్ళీ దేవతలందరూ వచ్చారు. బ్రహ్మ తన కమండలంలోని నీళ్లను బాలునిపై చల్లి మూర్ఛ నుంచి మరల్చాడు. అలాగే దేవతలందరూ వచ్చారు. బ్రహ్మ తన కమండలంలోని నీళ్లను బాలునిపై చల్లి మూర్ఛ నుంచి మరల్చాడు. దేవతలందరినీ ఆంజనేయుని వరాలు ఇవ్వమని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అలాగే ఆ వరాలు ఏమిటో తెలుసుకుందాం. దీర్ఘాయువు, బలం, పరాక్రమం, ఆరోగ్యం, తేజస్సు, గుణం, బుద్ధి, విద్య, విచక్షణ, ప్రసన్నత, చతురత, వైరాగ్యం, విష్ణుభక్తి, దయ, పరశ్రీ విముఖత, ఏ ఆశ్రములే ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆంజనేయునికి వరంగా అనుగ్రహించారు. వజ్రాయుధం చేత మరణం ఉండదని, బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదని, అయితే దానికి కొద్దిసేపు లొంగిపోవాల్సి పరిస్థితి వస్తుందని అన్నారు. వజ్రాయుధం తగిలిన ఊడి పడిపోకుండా అతని దవడ అంటే హనుమ ఉంది కనుక అప్పటి నుంచి ఆంజనేయుని హనుమ అని పేరు స్వార్థకం అవుతుందని చెప్పారు. విష్ణుమూర్తి లాగా దేవతలను ఉద్ధరిస్తాడని, రామకార్యం నెరవేరుస్తాడని, శివుని దుష్ట సంహారం చేస్తాడని, లంకలోని రాక్షసును వధిస్తాడని, త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్తాత్మకుడనే పేరుని పిలువబడతాడని, దుష్ట గ్రహాలను పారద్రోలటానికి ప్రతి గ్రామంలో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతాయని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణికోటికి ప్రాణవాయువుని అందించాడు. ఇలా ఆంజనేయుడు హనుమగా మారాడు. దేవతలిచ్చిన వరాలతో హనుమ విజృంభించి సహజమైన కోతి చేష్టలు చేస్తూ అందరినీ బాధిస్తూ ఉండేవాడు. అతను భవిష్యత్తు చేయబోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసి మునులు ఏమీ అనకుండా ఉండేవారు. వాళ్ళ
గోచీలు లాగడం, మడి బట్టలు విప్పేయడం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి, నీ సహజ శక్తి మర్చిపోతావు అని శపించాడు. తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుద వాడివవుతావని అనుగ్రహించాడు. క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడు అనిపించుకున్నాడు. విద్య నేర్పే వయసు వచ్చింది. తల్లి అంజనా సూరిని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది. ఆయన దగ్గరకు వెళ్ళి విద్య నేర్పమని అడిగాడు. తాను అనుక్షణం తిరుగుతూ ఉంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు. తాను కూడా సూర్యునితో పాటు కదిలిపోతూ విద్యను నేర్చాడు. ఒక కాలు ఉదయ పర్వతం మీద, రెండవది పశ్చిమ పర్వతం మీద ఉంచి శ్రద్ధతో విద్య నేర్పాడు. 5 వ్యాకరణలు నేర్పాడు. మిగిలిన 4 నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో అన్నాడు. చేసుకుంటాను, కానీ నేను బ్రహ్మచారిణిగానే ఉంటాను, దాంపత్య సుఖం ఉండదు. దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధము అన్నాడు. దానికి ఆమె అంగీకారంతో వివాహం జరిపి మిగిలిన 4 వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు. వీరి కన్యాదానం జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు జరిగింది. సువర్చల తపోనిష్టతో గడుపుతోంది. మాదన పర్వతం మీద హనుమ తల్లి దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పాడు. ఆమె సంతోషించి, నాయన, నాకు వాలి సుగ్రీవుడు అనే సోదరులున్నారు. వీళ్ళు నీకు మేనమామలు. వారిద్దరికీ బద్ధ వైరం. అందులో సుగ్రీవుడు ధర్మస్వరూపుడు. నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడిగా గావించు అన్నాడు. నీ పెద్ద మేనమామ వాలికి విరోధం మాత్రం పెట్టుకోకు, నీకు శుభం జరుగుతుంది అని దీవించి పంపింది. తల్లి మాట విని హనుమ పంపానది తీరంలో చేరి మంత్రి అయ్యాడు. అలాగే తల్లి మాట విని హనుమ పంపానది తీరంలో చేరి మంత్రి అయ్యాడు. తర్వాత రామ సుగ్రీవులను సఖ్యత కూర్చి సీతా అన్వేషణ కోసం సముద్రం దాటి సీత జాడను లంకలో తెలుసుకుని రామునికి ముద్రిక ఆమెకిచ్చి ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు. అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుని దర్బారుకు వెళ్ళి హిత వచనాలు చెప్పాడు. వెనక తోకతో నిప్పంటిస్తే దానిని లంకాదహనం చేసి మళ్ళీ సీతాదేవిని దర్శించి సముద్రం దాటి రామ సుగ్రీవుల విషయం చెప్పాడు. రాముడు సైన్యం సముద్రానిపై వారధి నిర్మించి లంకను చేరింది. రావణ యుద్ధంలో చాలామంది రాక్షసులను చంపాడు హనుమ. రాముడు సంహరించాడు. సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్ఛను తొలగించాడు. మైరావణ సంహారం చేసి శ్రీరామ పట్టాభిషేకం జరిపించి సేవా తత్పరుడై రామ కార్య దురంధరుడై త్రేతాయుగం తర్వాత గంధమాధవ పర్వతం మీద చేరి తారకనామం జపిస్తూ దుష్ట శిక్ష రక్షణ చేస్తూ భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ రామభక్త హనుమాన్గా ప్రజల హృదయంతో చిరస్థాయిగా ఉన్నాడు. భక్త వరదుడైన శ్రీ హనుమాన్ సేకరణ. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుతితుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్య నిర్భయంత మరోగత అజడ్వం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణే భవత్. ఈరోజు ఎవరైతే హనుమాన్ చాలీసా, దండకం, రామనామ తారక మంత్రము ఎవరైతే చేస్తారో అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి కొలువై ఉండి వాళ్ళ అభిష్టలు నెరవేరుస్తాడు. ఆయనకి ఇష్టమైనది తమలపాకుల మాల, వడమాల, అలాగే తులసిమాల, ఇవి ఆయనకి చాలా ఇష్టము. అలాగే అరటి పండ్లు చాలా చాలా ఇష్టము. అన్నిటికైనా రామ మంత్రం అనేది ఇంకా చాలా చాలా ఇష్టము. ఇవన్నీ మనం చేసినట్లయితే రామనామం ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ శ్రీరామచంద్రుడు ఎలా అయితే ఉంటాడో ఆయన వెంటనే ఈయన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఉంటాడు. సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.